బాలకృష్ణ మన బాలయ్య. ఆయన సినిమాలు ఎన్నెన్ని అబ్బో! ఆదిత్య 369 నుండి లేటెస్ట్ అఖండ 2 వరకు ప్రతి సినిమా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ప్రతి స్టోరీ అమేజింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య పోషించని పాత్రే లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే బాలయ్య ఏడాదికి 2-3 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ అఖండ 2 సినిమా తర్వాత ఇంకా కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ట్రాక్ మీద ఎక్కింది. ఇక దబిడి దిబిడే. ఎందుకంటే ఒకవైపు గోపీచంద్ మలినేని సినిమా చేస్తూనే ఇంకో 2 సినిమాలు కూడా లైన్ లో పెడతాడంట మన భగవంత్ కేసరి. తెలుగు సినీ పరిశ్రమలో మాస్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. దశాబ్దాలుగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయంతో ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తాజా చిత్రం ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో సాగే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ కథగా తెరకెక్కుతుంది. ముంబై నగరంలో ఉన్న మాఫియా ప్రపంచాన్ని, అక్కడి రాజకీయ అండర్ వరల్డ్ సంబంధాలను, అలాగే గ్యాంగ్స్టర్ జీవితంలోని రక్తి కట్టించే సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. బాలకృష్ణను ఇప్పటి వరకు కనిపించని కొత్త మాస్ అవతారంలో చూపించాలని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. సినిమా కథలో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండబోతుందని, అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా కొత్తగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న యాక్షన్ సీక్వెన్స్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. బాలయ్య అభిమానులు ఎప్పుడూ ఆశించే మాస్ డైలాగులు, పవర్ఫుల్ ఎంట్రీలు, భారీ ఫైట్స్ అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రముఖ నటి నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే బాలయ్య నయనతార కాంబినేషన్ గతంలో కొన్ని సినిమాల్లో మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ జోడీ మళ్లీ కలిసి నటిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కథలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. చిత్ర బృందం ఈ ఏడాది దసరా లేదా దీపావళి పండుగల సమయంలో సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పండుగ సీజన్లో విడుదలైతే ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఏవైనా కారణాల వల్ల సినిమా పూర్తి కావడంలో ఆలస్యం జరిగితే సంక్రాంతి 2027ని బ్యాకప్ రిలీజ్ డేట్ గా కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే బాలకృష్ణ ఇప్పటికే తన తదుపరి సినిమాలపై కూడా ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు దర్శకుడు వివేక్ ఆత్రేయది. గత కొన్నేళ్లలో తన వినూత్న కథాకథనాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఆయన తెరకెక్కించిన సినిమాలు కథలో కొత్తదనం, పాత్రల్లో సహజత్వం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే దర్శకుడితో బాలకృష్ణ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. బాలకృష్ణ తనకు భిన్నమైన కథలను కూడా ప్రయత్నించాలని భావిస్తున్నారని, అందుకే వివేక్ ఆత్రేయ చెప్పిన కథ ఆయనకు నచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ నిజంగా ఓకే అయితే బాలయ్య కెరియర్లో ఇది ఒక విభిన్నమైన సినిమా అవుతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు దర్శకుడు విజయ్ కనకమేడల పేరు కూడా బాలయ్య తదుపరి ప్రాజెక్టుల జాబితాలో వినిపిస్తోంది. నాంది, ఉగ్రం వంటి సినిమాలతో విజయ్ మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా అతని సినిమాల్లో కనిపించే గట్టిదనం, భావోద్వేగాల మేళవింపు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆయన కూడా బాలకృష్ణ కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ చెప్పిన కథ బాలయ్యను ఇంప్రెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్తో కాకుండా ఒక పరిమిత వ్యయంతో తక్కువ సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా ప్రాక్టికల్ ప్లానింగ్ ఉండడంతో గోపీచంద్ మలినేని సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. అయితే బాలకృష్ణ మాత్రం ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయ్యాకే తదుపరి ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కథ, బడ్జెట్, షూటింగ్ షెడ్యూల్ అన్ని అంశాలను పరిశీలించి ఫైనల్ కాల్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇక
ఇక గతంలో దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా బాలయ్య సినిమా గురించి చర్చలు జరిగాయి. అయితే కొన్ని సమీకరణాల కారణంగా ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ ఆ కాంబినేషన్ గురించి ఆలోచించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికి మాత్రం అది ముందుకు సాగడం లేదు. అఖండ 2 తర్వాత బాలకృష్ణ తన కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు భారీ బడ్జెట్తో రూపొందే హిస్టారికల్ సినిమా చేయాలనే ఆలోచన కూడా ఆయనకు వచ్చింది. గోపీచంద్ మలినేనితో కలిసి ఒక చారిత్రక కథను తెరకెక్కించే ప్రణాళికలు కూడా చర్చలకు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టుకు భారీ ఖర్చు అవసరమవుతుందని భావించి ఆ ఆలోచనను ప్రస్తుతం పక్కన పెట్టారని సమాచారం. దాని బదులుగా ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ కథలను ఎంచుకోవడంపై బాలయ్య ఎక్కువగా దృష్టి పెట్టారు. మార్కెట్ పరిస్థితులు, ప్రేక్షకుల అభిరుచులు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన తన నిర్ణయాలను తీసుకుంటున్నారు. భారీ రిస్క్ తీసుకునే కథల కంటే ప్రేక్షకులను మెప్పించే సేఫ్ జోన్ కథలతో ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దశాబ్దాలుగా తన స్టార్డమ్ను నిలబెట్టుకున్న బాలకృష్ణ ఇప్పుడు కెరియర్లో మరో కీలక దశలో ఉన్నారు. ఆయన తీసుకునే తదుపరి నిర్ణయాలు భవిష్యత్తులో ఆయన సినిమాల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. కొత్త తరహా కథలను కూడా ప్రయత్నిస్తూ అదే సమయంలో అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ను కూడా కొనసాగించడం ఆయన ముందు ఉన్న ప్రధాన సవాల్. మొత్తానికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రస్తుత సినిమా నుండి మొదలుకొని వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి దర్శకులతో వచ్చే అవకాశాల వరకు అన్ని విషయాలు ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రతి సినిమా కూడా కొత్త అంచనాలను తెస్తున్న ఈ సమయంలో బాలకృష్ణ మరో పవర్ఫుల్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.